Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఎప్పుడు మృదువైన ప్రసంగాలు చెప్పి ఆకర్షించుకోవటానికి ప్రయత్నిస్తే మరి పాపం గూర్చి, తీర్పు గూర్చి, పశ్చాత్తాపం గూర్చి ఇంకెప్పుడు చెప్తారు? అది చెప్పకపోతే సువార్త ఎట్టవుతుంది? దాని గురించి మే 29కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 30లో ఆ విషయాన్ని మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఐగుప్తులతో పొత్తు కొనుటకు తాపత్రయపడుతున్న వారిని కఠినంగా ఖండిస్తూ ఈ 2 అధ్యాయాలు యెషయా 30, 31 కలిసి ఉన్నాయి. అషూరు ఇశ్రాయేలీల మీద వస్తుందని వాళ్ళు దేవుని వైపుకు చూడకుండా ఐగుప్తు వైపు చూస్తున్నారు. వాళ్ళ అండ చేరటానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు, యెషయా చెప్పినటువంటి ప్రవచనాలు. ఆ పొత్తును బలంగా వ్యతిరేకిస్తూ ఆ 2 అధ్యాయములు మొదలవుతున్నవి. కానీ 30వ అధ్యాయం అంటే 30వ అధ్యాయం ఏ విధంగా అంతమవుతుంది, 31వ అధ్యాయం ఏ విధంగా అంతమవుతుంది? మొదలుపెట్టడానికి ఆ విధంగా ఒకే విధంగా మొదలెడతారు, కానీ అంతమయ్యేది ఆ 2 అధ్యాయాలు వేరువేరుగా ఉంటాయి. 30వ అధ్యాయం దేవుని కృపతో అంతమవుతుంది, కానీ 31వ అధ్యాయం పశ్చాత్తాపం పడాలని పిలుపుతో అంతమవుతుంది. యెషయా 30 అధ్యాయం దానికి యోధా పత్రికకి ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఈ దినాన మే 29వ దినాన మనం చదవాల్సినటువంటి 4 పాఠాలు ఉన్నాయి కదా, పాఠ్య భాగాలు. దానిలో యెషయా 30 కాదు, యోధా పత్రిక కూడా ఒకే అధ్యాయంగా ఉన్నటువంటి యోధా పత్రిక కూడా చదవాలన్నమాట. ఈ యెషయా 30కి యోధా పత్రికకి పోలికలు ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. యెషయా 30 అధ్యాయంలోని మొదటి భాగం ఐగుప్తు సహాయం కొరకు దూకుతూ వెళ్ళుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. యోధా నాయకులను ఖండిస్తున్నది ఈ మొదటి భాగం. అప్పటికే వారి రాయబారులు ఐగుప్తు డెల్టాలోని పట్టణములకు చేరుకున్నారు. ఇప్పుడు వాక్య భాగం చదువుకుందాం. 30వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్టుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే ఐగుప్తుతో సంధి చేసుకోవటం దేవుని యొక్క చిత్తం కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలం చేత తమను తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. 4వ వచనం. యాకోబు వారి అధిపతులు, ఇక్కడ యాకోబు అని అంటే ఇశ్రాయేలుని యోధా ప్రజల్ని, అంటే ఉత్తర దేశం దక్షిణ దేశానికి రెండిటికి సంబంధించినటువంటి ఆ ప్రవచనం అన్నమాట. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు వారి రాయబారులు హోనేస్లో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను
పనికి రాకుండా సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. ఐగుప్తు మద్దతును పొందుటకు మరి చాలా రుసుము తీసుకెళ్తారు. గాడిదలపై, ఒంటెలపై ధన సంపదల బరువు వేసుకొని దక్షిణ మార్గమున వెళ్ళుచు, దక్షిణ మార్గాన మరి ఐగుప్తు దక్షిణంలో ఉంది కదా, అరణ్య ప్రదేశమును దాటేశారు. ఓకే, దేవుని దృష్టిలో వారు నిబంధన ఎడల నమ్మకముగా లేరు. వారి దేవుడు చెప్పాడు ఐగుప్తు అండ చారొద్దు అని. వారు తలబిరుసు పిల్లలు అని వాళ్ళని వాళ్ళని ఆ విధంగా పిలుస్తున్నాడు. అబద్ధమాడు పిల్లలు, అక్షరాల వారు లోబడిని పిల్లలు. చూడండి, తలబిరుసు పిల్లలు, అబద్ధమాడు పిల్లలు, అక్షరాల వారు లోబడిని పిల్లలుగా మరి దేవుడు వాళ్ళ గురించి వివరిస్తుంటున్నాడు. దేవుడు ఆశించినట్లు నమ్మకమైన కుమారునిగా బదులుగా అంటే నిర్గమకాండం 4:22-23లో ఉన్నది. తలబిరుసు పిల్లలు ఉంటే వాళ్ళని మరి తల్లిదండ్రులు బహిరంగంగా అతన్ని డిసిప్లిన్ చేయాలి అని ఈ వాక్య భాగంలో ఉంటుంది. నిర్గమకాండం 4:22-23. ఆ విధంగా పిల్లలు బిహేవ్ చేస్తే మరి ఆ విధంగా శిక్షించాలి. ఆ విధంగా మరి వీళ్ళు పిల్లలు కదా, ఇశ్రాయేలీయులందరూ దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళు తలబిరుసుతో లోబడనటువంటి పిల్లలుగా ఉంటే వాళ్ళని డిసిప్లిన్ చేయాలి కదా. అది దేవుని యొక్క నిబంధన. కాబట్టి నిబంధనకి దేవుడు కట్టుబడి ఉంటే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి అని సామెతను అనుసరించి ద్వితీయోపదేశకాండం అది కూడా చదువుదాం. 21:18లోని మొండివాడుగా తిరుగుబడిన కుమారుని వలె ఉంటున్నారు. ఓకే, నిర్గమకాండం 4:22-23. తర్వాత ద్వితీయోపదేశకాండం 21:18-21. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యెహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పాను. మరి ద్వితీయోపదేశకాండం 21:18 నుండి 21 వరకు. ద్వితీయోపదేశకాండం 21:18 నుండి 21 వరకు. ఒకరి కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, నెక్స్ట్ వచనం, అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఆ విధంగా మరి శిక్షించాలి అని ఆ యొక్క నిబంధనలోనే ఉన్నది. మొండివాడిగా తిరుగుబడిన కుమారుని వలె ఉంటున్నారు. వాడికి ఏమీ చెప్పలేము. వాళ్ళు లోబడినటువంటి పిల్లలు, అబద్ధం ఆడేటువంటి పిల్లలు,
తలబిరుసు పిల్లలు అని మరి వాక్యం చెబుతుంది కదా. వాళ్ళకి ఏమి చెప్పినా కానీ వంట పట్టదు. చివరకు వారిని ఖండించవలెను. దీని వెనుకనున్న కారణం చాలా నిరుత్సాహంగా ఉంటుంది. దేవుని దర్శనమునకు వారు లోబడరు. దేవుని దర్శనమునకు ఇశ్రాయేలీలు లోబడరు. యెషయా ద్వారా దేవుడు మరి దర్శనమిస్తుంటే దర్శన రూపంలో ఆయన యొక్క దేవుని యొక్క సందేశాన్ని చిత్రీకరిస్తుంటే వాళ్ళు లోబడరు. ఐగుప్తునకు తిరిగి వెళ్ళవద్దని ఆదేశించిన ప్రాచీన నిబంధన కానీ, లేక అప్పటి కాలంలోని ప్రవక్తల దర్శనము కానీ, దీర్ఘదర్శకులు దర్శనము కానీ దానికి వాళ్ళు లోబడరు. ఓకే, ఇక్కడ నిర్గమకాండం 13, 17 తర్వాత ద్వితీయోపదేశకాండం 17, 16 కూడా చదువుకుందాం. ఐగుప్తునకు తిరిగి వెళ్ళొద్దని దేవుడు ఆదేశించాడు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. తిరిగి వెళ్తారనే ఉద్దేశంతో దేవుడు ఆ లైన్ను తొక్కలేదు. ఆ విధంగా వాళ్ళని నడిపించలేదు. అమాలకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అది ద్వితీయోపదేశకాండం 17, 16. లేక అప్పటి కాలంలో మరి 30, 10 కూడా చూద్దాం. యెషయా 30, 10 ద్వితీయోపదేశకాండం 17, 16. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను అని మోషే ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చెబుతూ ఆ నిబంధనని గుర్తు చేస్తున్నాడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో. ఇక్కడ యెషయా 30, 10 దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. ఓకే, నెక్స్ట్ వచనం కూడా. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఈ ప్రవక్తలకి చెబుతున్నారు, మంచి మాటలు చెప్పండి అయ్యా, ఇక పశ్చాత్తాపం కలిగించేది మేము పాపులమని పశ్చాత్తాపడండి అని ఆ మాటలు పక్క పెట్టండి, ఐగుప్తుకి తిరిగి వెళ్ళొద్దును అని కొంతమంది చెబుతూ ఉంటే యెషయా ఏంటి అట్లా చెబుతున్నాడు అని పాపం గురించి కానీ మరి ఖండిస్తూ కానీ చెప్పొద్దు, మృదువైనటువంటి మాటలు చెప్పండి అని ఇశ్రాయేలీలు యెషయా లాంటి ప్రవక్తలని ఆదేశిస్తున్నారు, బ్రతిమలాడుతున్నారు. వాటి ఆమోదకరమైన ప్రసంగాల ప్రమాణాలు విషాదకరంగాను సులువుగాను ఉంటున్నవి. అంటే ఆ మాట చెప్పాలి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయదర్శనులను కనుడి, అడ్డము రాకుండుడి,
త్రోవ నుండి తొలగకుడి. ఇశ్రాయేలు అంటే మేము అక్కడికి వెళ్తున్నాము, ఐగుప్తు వెళ్తున్నాము, మధ్యలో మీరు రావద్దు, మీరు అడ్డుపరచొద్దు అని ఈ ప్రవక్తల్ని బ్రతిమలాడుతున్నారు. బ్రతిమలాడటమే కాదు, ఒక విధంగా ఆశిస్తున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. ప్రస్తుత కాలంలోని ఆధ్యాత్మికతను తీవ్రంగా గుర్తు చేస్తుంది. ఈ దినాల్లో కూడాను అందరూ మరి చర్చికి రాబట్టుకోవాలి అని సువార్త చెప్పకుండా, పాపం గురించి చెప్పకుండా, పశ్చాత్తాపం గురించి చెప్పకుండా, దేవుని యొక్క తీర్పు ఉంటుంది అనేది చెప్పకుండా మంచి మాటలతో వాళ్ళని రాబట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, మా సంఘంలో ఎక్కువ మంది ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో సువార్తని ట్విస్ట్ చేసి చెప్పేటువంటి పరిస్థితి అన్నమాట. ఆధ్యాత్మికంగా అప్పుడే కాదు, ఇప్పుడు కూడాను మన ఆధ్యాత్మిక పరిస్థితి, స్పిరిచువల్ టెంపో అట్లాగే ఉంటుంది. సంఘం లోపల కానీ వెలుపల కానీ ఉంటున్న పరిస్థితి చికిత్స పొందుకునే క్రైస్తవ్యం కొరకు, అందరినీ కలుపుకునే క్రైస్తవం కొరకు, ఆరోగ్యంతో పాటు సిరి సంపదలనిచ్చే సువార్త కొరకు తృష్ణ కలిగి ఉంటున్న ఆధ్యాత్మికత. మన స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు ఇక్కడ. మరలా చదువుకుందాం. ప్రత్యేకంగా ఈ దినాల్లో ఉన్నటువంటి ఆ స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ అందరూ కలిసి ఉండాలి. ఎక్యుమెనికల్ సువార్త చెప్పినా సువార్త చెప్పకపోయినా కానీ, ఏ డినామినేషన్ అయినా సరే, ఏ చర్చ్ అయినా సరే మనం కలుపుకోవాలి, సువార్త చెప్పనవసరం లేదు అన్నట్టు. అందరికి ఇష్టం లేకపోతే అది ఎందుకు చెప్పటం? యేసు ప్రభు దేవుడు అని ఎందుకు చెప్పటం? ఒకే మార్గం అని ఎందుకు చెప్పాలి? కాబట్టి అందరూ కలిసి ఉండాలి అంటే ఇవన్నీ చెప్పకూడదు. వేరే వాళ్ళు సువార్తలో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని వాళ్ళు అంగీకరించకపోతే అవి ప్రక్కన తీసి పెడదాం, మన అందరం కలుసుకునేటువంటి విషయాలనే మాట్లాడదాం అనేటువంటి అలాంటి యూనిటీ, ఎక్యుమెనికల్ యూనిటీ, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మన స్పిరిచువాలిటీ ఉంటుంది. ఇంకేంటంటే చికిత్స పొందుకునే క్రైస్తవత్వం కొరకు, చికిత్స పొందుకునే అంటే ఇక్కడ అంతా కొంచెం తీవ్రంగా గద్దిస్తే వాళ్ళు వెళ్తారేమో. కాబట్టి వాళ్ళని బుజ్జగించేటువంటి రీతిగా, వాళ్ళని హీల్ చేసేటువంటి రీతిగా, వాళ్ళని మరి కొంచెం చికిత్స చేసేటువంటి రీతిగా, ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని బుజ్జగించాలి అనేటువంటి రీతిగా మన యొక్క స్పిరిచువాలిటీ ఉంటుంది. ఆరోగ్యం, సిరి సంపదలు వస్తాయి యేసుక్రీస్తు నమ్ముకుంటే అనేటువంటి దాన్ని ఎప్పుడూ చెప్పటం, దాని చెప్పటంలో తప్పేం లేదు. కానీ అది సువార్త అదేనా? ఇక ఎప్పుడు అదే చెబుతుందా? ఈ ఉద్యమాల మధ్య పెద్ద వ్యత్యాసాలను తప్పనిసరిగా ఉంటున్నవి. అంటే ఈ ఎక్యుమెనికల్ దానిలో అందరూ ఒకే విధంగా ఉండరు. వేరే వేరే డినామినేషన్స్ కానీ, వేరే వేరే సంఘాలు కానీ, వాళ్ళలో డిఫరెన్స్ ఉంటుంది. కలిసి ఉన్నా కానీ వాళ్ళలో వేరే వేరేగా ఉంటుంది. కానీ వాటన్నిటిలో ఉండేటువంటిది ఒక లక్షణం, కామన్గా ఉండేటువంటి ఒక లక్షణం ఏంటి అనంటే, దేవుని కృపను బట్టి ఇవ్వబడిన దర్శనమునకు లోబడినప్పుడు దైవ తీర్పు తప్పనిసరిగా ఉంటుంది. రాబోతున్నదనే అంశం అది చెప్పరన్నమాట. అది లోటుగా ఉంటుంది. మళ్ళా చదువుతాను. వీటన్నిటిలో ఒక లక్షణం లోటుగా ఉంటున్నది. అదేంటి అంటే, దేవుని కృపను బట్టి ఇవ్వబడిన దర్శనమునకు లోబడినప్పుడు
దైవ తీర్పు తప్పనిసరిగా రాబోతున్నదని అనేటువంటి అంశం. లోబడ లోబడ దేవ దర్శనానికి లోబడినప్పుడు కాదు, లోబడనప్పుడు. ఇక్కడ అది కరెక్ట్ చేసుకోవాలి. లోబడనప్పుడు దైవ తీర్పుకి తప్పనిసరిగా రాబోతుంది అనేటువంటి అంశం అది మిస్ అవుతుందన్నమాట. తీర్పు అనేది నువ్వు పశ్చాత్తాపడిపోతే దేవుని యొక్క తీర్పు ఉంటుంది. పాపాన్ని బట్టి తీర్పు, పాపాన్ని బట్టి శిక్ష. శిక్ష అంటే తీర్పు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పశ్చాత్తాపడాలి అనేటువంటి అంశం అక్కడ మిస్ అవుతుంది మన సువార్తలో. ఎందుకంటే మనుషులు రాబట్టుకోవాలని చూస్తున్నాం కానీ సువార్తను సరిగా చెప్పట్లేదు. ఎప్పుడు కూడాను పాపాన్ని ఖండిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడి ప్రజలు దగ్గరికి రావాలి. అంతేగాని మనం ఎక్కడుండినా కానీ దేవుడు మన దగ్గరకు రావాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని దేవుణ్ణి సాధువు చేయకూడదు. దేవుణ్ణి మన వైపుకి తిప్పకూడదు. మనం దేవుని వైపుకి రావాలి. అది సువార్త. మనకున్న గతి దేవుని కృపయే. 17 నుండి 33 వరకు 30వ అధ్యాయం తర్వాత చదువుకోండి. తన ప్రజల ఎడల కృప చూపవలనని ఆయన ఆశిస్తుంటున్నాడు. అది 18వ వచనం. ఒక బోధకునిగా కానీ ఏ విధంగా దేవుని కృప చూపిస్తున్నాడు? ఆయన బోధకుడిగా ఉంటాడు. ఓకే, ఆయన మరి స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ విధంగా మన ఎడల కృప చూపుతాడు. అంతేకాదు మనల్ని సంరక్షించేటువంటి యుద్ధ వీరుడిగా కూడా ఉంటాడు. కాబట్టి ఈ 18 నుండి ఈ 33 వరకు, 17 నుండి 33 వరకు దానికి ఉన్నటువంటి అవుట్లైన్ అన్నమాట. దాన్ని విశదీకరించడానికి మనకి సమయం లేదు. కానీ దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుంది దానిలో అన్ని చెప్పుకోపోయినా కానీ ఒక విషయం మాత్రం మనం చదవాలి. అది 18 నుండి 22 వరకు. 30వ అధ్యాయం 18 నుండి 22 వరకు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములు నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. కన్నులారా నీ బోధకులను చూచెదవు. 21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడుబుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. ఈ 21వ వచనం మనం చదివితే, కాంటెక్స్ట్ లేకుండా చదివితే మనం ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండి లేకపోతే మన వెనక నుండి మనల్ని నడిపిస్తాడు. మనం లెఫ్ట్కి వెళ్లకుండా రైట్కి వెళ్లకుండా మంచి త్రోవల్లో, సరళమైనటువంటి త్రోవల్లో పరిశుద్ధాత్మ నడిపిస్తాడు అని సామాన్యంగా ఈ వచనాన్ని కోట్ చేస్తారు. కానీ ఈ సందర్భం ఏంటి సందర్భం అంటే, దేవుడు తన కృప చూపిస్తూ బోధకుల్ని అనుగ్రహిస్తాడు.
టీచర్స్ని అనుగ్రహిస్తాడు. మంచి టీచర్స్, మంచి ప్రవక్తలు, వాళ్ళు దేవుని యొక్క కృపచేత దేశానికి ఇవ్వబడినటువంటి వ్యక్తులు అన్నమాట. అది దేవుని ఆశీర్వాదంగా ఎంచాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని గైడ్ చేస్తారు. బోధకులు వాక్యం సరిగా చెబుతూ, సువార్త సరిగా చెబుతూ, మనం ఎడమవైపుకి కుడివైపుకి వెళ్లకుండా మంచి త్రోవలో వెళ్ళేటటువంటి రీతిగా నడిపిస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ కాదు, అంశం కాదు, బోధకులు అంశం. అదేవిధంగా మిగిలినటువంటి వచనాలు కూడా మనం చదువుకోవచ్చు ఇంటి దగ్గర. కాబట్టి దేవుని యొక్క కృప ఆ విధంగా ఉంటుంది. బోధకులను ఇస్తాడు, భూమిని స్వస్థపరుస్తాడు. ఓకే, మరి యుద్ధ వీరుడిగా కానీ, ఏమంటే ఇక్కడ భూమిని స్వస్థపరుస్తాడు అనేటువంటిది అది ఒక ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. నా మాటలు ఎప్పుడైతే వింటారో, పశ్చాత్తాప పడతారో, నా వైపుకి తిరుగుతారో, వాళ్ళ దేశం స్వస్థపడుద్ది. ఇప్పుడు కూడాను ఏ దేశమైతే దేవుని వైపు తిరుగుతారో అక్కడ కొంతవరకు స్వస్థత ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానం, నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానం, భూమిని స్వస్థపరచటం, పాడి పంటలు సకాలంలో మరి వర్షాలు వచ్చి అవి పాడి పంటలు కలిగి ఉండటం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం. వారిని సంరక్షించే యుద్ధ వీరుడిగా కూడా దేవుడు ఉంటాడు. ఇవి కృపగాని లేక తోఫెత్తు గాని స్వయంగా నరకమును అపేక్షించే అగ్నిగుండము గాని. ఇప్పుడు రెండు ఆల్టర్నేటివ్స్, ప్రధాన ప్రత్యామ్నాయాలు, రెండు ఆల్టర్నేటివ్స్ దేవుడు వాళ్ళ ముందు పెడతాడు. దేవుని కృప లేకపోతే నరకం. తోఫెత్ అంటే ఇక్కడ నరకాన్ని సూచించేదన్నమాట. కాబట్టి ఈ మార్గం బట్టు ఆ మార్గం బట్టు దేవుని కృపను పశ్చాత్తాపడి, పాపం నుండి తిరిగి పశ్చాత్తాపడి దేవుని కృపను పొందు, లేదు తలబిరుసుగా ఉండి దేవుని యొక్క మాటలు వినకుండా ప్రవక్తల ద్వారా మరి బోధకుల ద్వారా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దర్శనాన్ని, దేవుడిచ్చేటువంటి ఆ వర్తమానానికి లోబడకపోతే ఇక గతి ఏంటంటే దేవుని యొక్క తీర్పు. దాన్నే నరకం అంటారు, దాన్నే అగ్నిగుండం. ఈ రెండు వచనాలు కూడా మనం చదువుదాం. ఓకే, 18వ వచనం మరలా 33వ వచనం. యెషయా 30:18. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. 33వ వచనం. పూర్వము నుండి తోఫెతు సిద్ధపడి ఉన్నది, అది మెలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతు అక్కడ ఆ తోఫెతులో మెలక్ దేవత ఉంటుంది అన్నమాట. అక్కడ అగ్నిగుండం లాగా ఆ మెలక్ దేవతకి మధ్యలో ఎప్పుడు అగ్ని రాజబెడతారు. ఆయన మెలక్ యొక్క హస్తాలు ముందుకు చాపబడి ఉంటాయి. మరి పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బలిగా అర్పించినప్పుడు, పిల్లలు బలిగా తల్లిదండ్రులు పిల్లల్ని బలిగా అర్పించినప్పుడు అక్కడ ఆ హస్తాల మీద పెడితే ఆ పిల్లవాడు పిల్ల కానీ దొర్లుకుంటూ లోపలికి వెళ్ళి నశించిపోతారన్నమాట. ఆ విధంగా ఆ మెలక్ దేవతని ఆరాధిస్తారు. అది యెషయా దృష్టిలో అది నరకంతో సమానం. లోతుగాను విశాలంగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార
కాక్ష కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును. దీనిని యోధా బాహాటంగా అర్థం చేసుకుంటున్నాడు. ఆయన కాలంలో, యెషయా కాలంలో ప్రజలను పడద్రో పడ పెడద్రోవను పెట్టుకున్నారు. దుర్బోధకులు భక్తిహీనులై నిత్యాగ్ని దండన అనుభవించుదురు. ఇక్కడ మనం ఇప్పుడు యోధాకి వెళుతున్నాం. యోధాలో ఏంటి అనంటే అక్కడ కూడాను ఎవరైతే సువార్త చెప్పరో, దుర్బోధకులు ఉంటున్నారో వాళ్ళ గతిని గురించి యోధా చెబుతుంటున్నాడు. యోధా 4:7 2 వచనాలు చదువుకుందాం. యోధా పత్రిక 4వ వచనం 7వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు శరీరానుసారులై నందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. దానికి ఆపోజిట్గా వాళ్ళు దుర్బోధ చెప్పినటువంటి ఆ యొక్క బోధకులతో సహా వారిని అనుసరించేటువంటి వాళ్ళ గతి ఈ విధంగా ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఉండేటువంటి పరిస్థితి 24-25లో మనం చూస్తాం. ఇది మామూలుగా ఆశీర్వాద వచనాలుగా, బెనిడిక్షన్ లాగా చాలామంది ప్రీచర్స్ వాడుకుంటారు. చుట్టలకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఇది ఈ వచనాలు కాంటెక్స్ట్లో మనం చదివితే ఏంటి అనంటే, ఎవరైతే దుర్బోధకుల మాట వినకుండా స్వార్థను హత్తుకుంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండటమే కాకుండా మరి దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ఫాల్స్ టీచింగ్లో పడకుండా దేవుడు వాళ్ళని కాపాడుతాడు. అది ఇక్కడ కాంటెక్స్ట్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుతాడు అంటే దుర్బోధలో పడకుండా, సువార్త నుండి బయటకు వెళ్లకుండా మరి వాళ్ళని కాపాడుతాడు. తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషణంగా నిలబెట్టుట. అంటే సువార్తని వదిలిపెట్టి వెళితే ఉండేటువంటి గతి ఇట్లా ఉంటుందన్నమాట. కానీ సువార్తకు హత్తుకుని ఉండేటువంటి పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉంటుంది. మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ మాటలతోనే మరలా ఆశీర్వాదం. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.